కొత్త సెల్టోస్లో యాడ్ అయిన ఫీచర్స్ ఎవరైనా చెప్తారు, కానీ రిమూవ్ చేసిన ఫీచర్స్ ఎవరు చెప్పరు. ఎస్, కొత్త సెల్టోస్ ప్రీ ఫేస్ లిఫ్ట్లో వచ్చే పడల్ ల్యాంప్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, సౌండ్ మోడ్ లైటింగ్ లాంటి ఫీచర్స్ని డిలీట్ చేశారు. సెల్టోస్లో ఇప్పటికీ కూల్డ్ గ్లో బాక్స్ ఆఫర్ చేయట్లేదు. అన్ని విషయాలు డీటెయిల్గా చూద్దాం. ఒక్కో వేరియంట్ ఫిజికల్ ఓవర్వ్యూతో పాటు. హలో గైస్, వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈ వీడియోలో కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్, డైమెన్షన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూతో పాటు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది, ఆన్ రోడ్ ప్రైజెస్, కలర్ ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. ట్రస్ట్ మీ, కార్ల గురించి ఎటువంటి అవగాహన లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూశాక 100% నాలెడ్జ్తో వీడియో ఎండ్ చేస్తారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ముందుగా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇంజన్ పరంగా ఎలాంటి చేంజెస్ లేవు. కొత్త సెల్టోస్లో అవే 3 ఇంజన్ ఆప్షన్స్తో వస్తుంది. 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 115 PS పవర్ని, 144 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ ఇంజన్ టర్బో GDIతో వస్తుంది. ఇది 160 PS పవర్ని, 253 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, ఇది 116 bhp పవర్ని, 250 Nm టార్క్ని జనరేట్ చేస్తుంది. క్రెటాలో ఏవైతే ఇంజన్స్ వస్తాయో సేమ్ ఇంజన్స్ గేర్ బాక్స్ సెల్టాస్లో కూడా వస్తాయి. ఎన్ఏ పెట్రోల్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా CVT ట్రాన్స్మిషన్లో, టర్బో పెట్రోల్ IMT లేదా 7 స్పీడ్ DCT ట్రాన్స్మిషన్లో లభిస్తుంది. ఇక డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్తో లభిస్తుంది. సెల్టోస్ డైమెన్షన్స్ కనుక పరిశీలిస్తే ఇదొక C సెగ్మెంట్ SUV, ఫ్రంట్ వీల్ డ్రైవ్లో మాత్రమే లభిస్తుంది. కొత్త సెల్టోస్ని గ్లోబల్ K3 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ చేశారు. సేమ్ చాసీని వరల్డ్ వైడ్గా యూజ్ చేస్తారు. పాత సెల్టోస్ ఇండియాలో SP2 ఆర్కిటెక్చర్ పైన బిల్డ్ చేశారు. ఇది అంత స్టాండర్డ్గా ఉండేది కాదు సేఫ్టీ విషయంలో. కొత్త సెల్టోస్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకే బానెట్కి గ్యాస్ స్టడ్స్ కూడా ఇస్తున్నారు. 4460 mm లెంత్, 1830 mm విడ్త్తో వస్తుంది. 1635 mm హైట్ని, 2690 mm వీల్ బేస్ని కలిగి ఉంటుంది. ఓల్డ్ సెల్టోస్తో కంపేర్ చేస్తే 10 mm హైట్ తగ్గించారు, లెంత్ 95 mm పెంచారు. దాంట్లో వీల్ బేస్ 80 mm పెరిగింది. సో క్యాబిన్ మరింత స్పేషియస్గా ఉండబోతుంది. 200 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. 447 లీటర్ బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. టర్బో వేరియంట్ ఎక్కువ పెట్రోల్ తాగుతుంది కాబట్టి 50 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది. ఎన్ఏ పెట్రోల్ అండ్ డీజిల్ రెండు కూడా 47 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తాయి. మొదటి 2 బేస్ వేరియంట్స్ 16 ఇంచ్ వీల్స్తో, మిడ్ వేరియంట్ 17 ఇంచ్, టాప్ వేరియంట్ 18 ఇంచ్ వీల్స్తో వస్తాయి. 16 ఇంచ్ స్పేర్ వీల్తో వస్తాయి. GTX అండ్ X-Line వేరియంట్స్లో 17 ఇంచ్ స్పేర్ వీల్ ఇస్తున్నారు. కొత్త సెల్టోస్ 10 వేరియంట్లలో ఆఫర్ చేస్తున్నారు. బేస్ మోడల్ నుంచి ఆల్ 4 డిస్క్ బ్రేక్స్తో పాటు 21 సేఫ్టీ ఫీచర్స్ని స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు. ముందుగా బేస్ వేరియంట్ అయిన HT-E యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ వేరియంట్ ఎన్ఏ పెట్రోల్, డీజిల్ పవర్ ట్రైన్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. ఫ్రంట్లో కొత్త రేడియేటర్ గ్రిల్, స్టార్ మాప్ LED DRLs, రిఫ్లెక్టర్ బేస్డ్ LED హెడ్ ల్యాంప్స్, సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్, ఇంజన్ బేలో హైడ్రాలిక్ స్టడ్స్, హుడ్కి ఇన్సులేషన్ ఇస్తున్నారు. సైడ్ ప్రొఫైల్లో బ్లాక్డ్ అవుట్ ABC పిల్లర్స్, వీల్ ఆర్చెస్, డోర్ క్లాడింగ్స్ చూడొచ్చు. 16 ఇంచ్ స్టీల్ వీల్స్ విత్ వీల్ క్యాప్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVM విత్ LED టర్న్ ఇండికేటర్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, రూఫ్లో షార్క్ ఫిన్ యాంటీనా, సీ పిల్లర్ పైన సిల్వర్ కలర్ ట్రిమ్స్, రియర్లో స్పాయిలర్, ప్లెయిన్ గ్లాస్, రివర్స్ L షేప్డ్ LED టెయిల్ ల్యాంప్స్, రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సర్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్, బూట్లో బూట్ ల్యాంప్, టోయింగ్ హుక్స్, 16 ఇంచ్ స్పేర్ వీల్ ఇస్తున్నారు. ఇంటీరియర్లో డోర్కి పవర్ విండో కంట్రోల్, గన్ మెటల్ డోర్ లాచెస్, బాటిల్ హోల్డర్, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్, డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్, అడ్జస్టబుల్ గ్రాబ్ హ్యాండిల్స్, అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్, ఫ్రంట్ సీట్కి ఫిక్స్ చేసిన Type-C ఛార్జింగ్ పోర్ట్స్, రియర్ AC వెంట్స్, LED రూఫ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. ఫ్లిప్కి రిమోట్తో వస్తుంది. లాక్ అండ్ లాక్ బూట్ ఓపెనింగ్ బటన్స్ ఉంటాయి. డ్రైవర్ డోర్కి ORVM కంట్రోల్స్, పవర్ విండో కంట్రోల్స్, లాక్ అండ్ లాక్ బటన్ ఉంటాయి. కీ స్లాట్ దగ్గర హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ బటన్, హెడ్ లైట్ లెవెల్ ఇచ్చారు. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, కొత్త స్టీరింగ్ వీల్, మల్టీమీడియా కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ బటన్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, 12 ఇంచ్ డిజిటల్ క్లస్టర్ విత్ 4.2 ఇంచ్ TFT MID, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, 6 స్పీకర్స్, రివర్స్ కెమెరా విత్ అడాప్టివ్ గైడ్లైన్స్, ఫిజికల్ మల్టీమీడియా కంట్రోల్స్, మాన్యువల్ AC కంట్రోల్స్, Type-C ఛార్జింగ్ పోర్ట్స్, ప్రీమియం 6 స్పీడ్ గేర్ లివర్, డ్రైవర్ రియర్ వ్యూ మానిటరింగ్ బటన్, కప్ హోల్డర్స్, ఫిజికల్ హ్యాండ్ బ్రేక్, సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్, 12V సాకెట్, సింపుల్ గ్లవ్ బాక్స్, మాన్యువల్ డే అండ్ నైట్ IRVM, సన్ గ్లాస్ హోల్డర్, LED క్యాబిన్ ల్యాంప్స్, కో ప్యాసింజర్ వ్యానిటీ మిర్రర్ యాడ్ అవుతాయి. సేమ్ బేస్ మోడల్లోనే డీజిల్ వేరియంట్లో ఫ్యూయల్ లిడ్లో యాడ్ బ్లూ ఫిల్లర్,
క్లస్టర్లో యూరియా లెవెల్ ఇండికేటర్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఈ వేరియంట్ ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ HTE ఆప్షనల్ వేరియంట్. ఈ వేరియంట్ నుంచి ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షనల్గా లభిస్తుంది. అలాగే TGDA ఇంజన్ విత్ IMT గేర్ బాక్స్ ఈ వేరియంట్ నుంచి లభిస్తుంది. ఎక్స్టీరియర్లో స్టైల్డ్ స్టీల్ వీల్స్, రూఫ్లో బ్లాక్ రూఫ్ రైల్స్, రియర్లో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, ఇంటీరియర్స్లో 60/40 స్ప్లిట్ సీట్స్, రియర్ సీట్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ యాడ్ అవుతాయి. మ్యాగజైన్ హోల్డర్, సెమీ లెదర్ సీట్స్, డ్రైవర్ సైడ్ విండోకి 1 టచ్ అప్ అండ్ డౌన్ ఫంక్షన్ యాడ్ అవుతుంది. ఈ వేరియంట్ నుంచి ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉందని చెప్పా కదా. ఈ ఆటోమేటిక్ వేరియంట్లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, డ్రైవ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్, ప్యాడిల్ షిఫ్టర్స్, ఆటోమేటిక్ గేర్ స్టిక్, ఆటో హోల్డ్ బటన్, ప్రీమియం స్లైడింగ్ కవర్తో కప్ హోల్డర్స్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ HTK వేరియంట్. ఈ వేరియంట్ కూడా ముందు వేరియంట్ లాగా పెట్రోల్ అండ్ డీజిల్లో మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో పాటు టర్బో పెట్రోల్ IMT ట్రాన్స్మిషన్లో లభిస్తుంది. ఎక్స్టీరియర్లో టర్బో అండ్ డీజిల్ పవర్ ట్రైన్లో 17-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్, NA పెట్రోల్లో స్టీల్ వీల్స్ కంటిన్యూ అవుతాయి. ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ORVMs, ఎలక్ట్రిక్ డోర్ హ్యాండిల్స్ విత్ రిక్వెస్ట్ సెన్సార్, రియర్ డిఫాగర్, వైపర్ వాషర్, బూట్లో పార్సిల్ ట్రే, ఇంటీరియర్స్లో డ్రైవర్ డోర్కి ORVM ఫోల్డింగ్ బటన్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, స్మార్ట్ కీ విత్ మోషన్ సెన్సార్, రియర్ డోర్కి సన్షేడ్ కర్టెన్స్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూద్దాం. నెక్స్ట్ HTK ఆప్షనల్ వేరియంట్. ఈ వేరియంట్ అన్ని కాన్ఫిగరేషన్స్లో లభిస్తుంది అండ్ ఈ వేరియంట్ నుంచి TGDA 7-speed DCT ట్రాన్స్మిషన్లో కూడా లభిస్తుంది. ఎక్స్టీరియర్లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, పానోరమిక్ సన్ రూఫ్ యాడ్ అవుతాయి. ఇంటీరియర్లో బ్లాక్ అండ్ గ్రే కలర్ సీట్స్, స్పోర్టీ మెటల్ పెడల్స్, డ్యూయల్ టోన్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, వైర్లెస్ ఛార్జర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఆన్ ఆఫ్ బటన్, సన్ రూఫ్ కంట్రోల్స్, స్ప్లిట్ రియర్ రూఫ్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి. ఇదే వేరియంట్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్లో ఫ్రంట్ వెంటిలేటర్ సీట్స్, 8-way పవర్డ్ డ్రైవర్ సీట్, హార్డ్ ప్లాస్టిక్తో ఫ్రంట్ సీట్ బ్యాక్ పాకెట్స్, 2-step రిక్లైనింగ్ రియర్ సీట్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ HTX వేరియంట్. ఈ వేరియంట్ నుంచి IMT గేర్ బాక్స్ ఆప్షన్ డిస్కంటిన్యూ అవుతుంది. ఎక్స్టీరియర్లో హై గ్లాస్ రేడియేటర్ గ్రిల్, సాటిన్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, LED ఫాగ్ ల్యాంప్స్, సైడ్లో బ్లాక్డ్ అవుట్ ORVMs, సాటిన్ ఫినిష్ డోర్ క్లాడింగ్స్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్స్, బూట్లో సబ్ వూఫర్, ఇంటీరియర్స్లో బ్రౌన్ అండ్ గ్రే లెదర్ సీట్స్, ఫ్రంట్ సీట్కి వెంటిలేషన్, సాఫ్ట్ టచ్ డోర్ ట్రిమ్స్, 8-speaker బోస్ బ్రాండెడ్ మ్యూజిక్ సిస్టమ్, లెదరెడ్ డాష్బోర్డ్, డ్యూయల్ జోన్ ఆటో AC, 5-inch టచ్ స్క్రీన్ AC కంట్రోల్స్, 12.3-inch HD ఇన్ఫర్టైన్మెంట్ మ్యూజిక్ సిస్టమ్, ambient లైటింగ్, ఆటో డిమ్మింగ్ IRVM, కియా కనెక్ట్ 2.0 OTA అప్డేట్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఇదే వేరియంట్లో ADAS ఫీచర్స్ యాడ్ చేస్తూ HTX వేరియంట్ని ఆఫర్ చేస్తున్నారు. ఈ వేరియంట్లో ఎక్స్టీరియర్లో ఫ్రంట్ కెమెరా, ADAS ఎక్విప్మెంట్, సైడ్ కెమెరాస్, సైడ్ పార్కింగ్ సెన్సార్స్, ఇంటీరియర్లో 12.3-inch డిజిటల్ క్లస్టర్, 21 Level 2 ADAS ఫీచర్స్, 360 కెమెరా బటన్ యాడ్ అవుతాయి. అదే ఆటోమేటిక్ వేరియంట్లో రివర్స్ పార్కింగ్ కొలిషన్ అలర్ట్, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ GTX వేరియంట్. ఈ వేరియంట్ నుంచి ఈ కార్ కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. ఫ్రంట్లో ఐస్ క్యూబ్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ డైనమిక్ వెల్కమ్ ఫంక్షన్, బైఫంక్షనల్ LED DRLs, పియానో బ్లాక్ బంపర్, గన్ మెటల్ స్కిడ్ ప్లేట్స్, గన్ మెటల్ ఫినిష్తో రేడియేటర్ గ్రిల్, సైడ్లో గ్లాసీ బ్లాక్ వీల్ క్లాడింగ్స్, 18-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్, గ్రీన్ పెయింటెడ్ బ్రేక్ క్యాలిపర్స్, బాడీ కలర్ డోర్ క్లాడింగ్, మడ్ ఫ్లాప్స్, GT లైన్ బాడీ కిట్, రియర్ టెయిల్ గేట్కి GT లైన్ బ్యాడ్జింగ్, LED రివర్స్ లైట్ యాడ్ అవుతాయి. ఇక ఇంటీరియర్స్లో డ్రైవర్ సీట్ అండ్ ORVMకి మెమరీ ఫంక్షన్, ఆటో రివర్స్ ORVMs అంటే రివర్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మిర్రర్స్ వెనకాల టైర్ కనిపించేలా డౌన్ అవుతాయి. డ్రైవర్ సీట్ వెల్కమ్ ఫంక్షన్ అంటే డోర్ ఓపెన్ చేయగానే డ్రైవర్ సీట్ వెనక్కి వెళ్ళి మనం కూర్చోగానే మనం సెట్ చేసిన పొజిషన్కి వచ్చేస్తుంది. 10-way అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ విత్ లంబార్ సపోర్ట్, బ్లాక్ అండ్ వైట్ డ్యూయల్ టోన్ సీట్స్, స్పోర్టీ బ్లాక్ రూఫ్ లైన్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు.
నెక్స్ట్ GTX ADAS వేరియంట్. ఈ వేరియంట్లో ఎక్స్టీరియర్లో సైడ్ పార్కింగ్ సెన్సార్స్, ADAS ఎక్విప్మెంట్, ఇంటీరియర్స్లో పానోరమిక్ డిస్ప్లే ప్యానెల్, 12.3 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 21 లెవెల్ 2 ADAS ఫీచర్స్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ టాప్ మోడల్ X లైన్. ఇది జస్ట్ స్టైల్ ప్యాక్, కాస్మెటిక్ అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. ఫ్రంట్లో పియానో బ్లాక్ స్కిడ్ ప్లేట్స్, సైడ్లో 18 ఇంచ్ బ్లాక్ పెయింటెడ్ అలాయ్ వీల్స్, గన్ మెటల్ డోర్ క్లాడింగ్స్, బ్లాక్ గార్నిష్, టెయిల్ గేట్కి X లైన్ బ్యాడ్జింగ్, పియానో బ్లాక్ రియర్ స్కిడ్ ప్లేట్. ఇంటీరియర్స్లో హంటర్ గ్రీన్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ లభిస్తాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. కొత్త సెల్టోస్లో బేస్ వేరియంట్ మోస్ట్ వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో అన్ని అవసరమైన ఫీచర్స్ ఇంక్లూడింగ్ రియర్ కెమెరా కూడా లభిస్తుంది. సో నేను బడ్జెట్ బయర్స్కి బేస్ వేరియంట్ సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ HTK ఆప్షనల్. ఈ వేరియంట్లో పానోరామిక్ సన్రూఫ్, స్మార్ట్ కీ విత్ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ లాంటి ప్రీమియం ఫీచర్స్ యాడ్ అవుతాయి. ఇక ADAS ఫీచర్స్ కావాలి బడ్జెట్లో అనుకునే వాళ్ళకి HTX ADAS వేరియంట్ని రికమెండ్ చేస్తాను. ఇది కాకుండా దీనిపైన వేరియంట్స్ ఏవి కూడా అసలు వాల్యూని ప్రొవైడ్ చేయవు, అన్నీ ఓవర్ ప్రైస్డ్గానే ఉన్నాయి. ఇప్పుడు కొత్త సెల్టోస్ ఆన్ రోడ్ ప్రైజెస్ స్క్రీన్ మీద ఇస్తాను, చెక్ చేయండి. కొత్త సెల్టోస్ 10 మోనోటోన్ కలర్స్, 2 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్తో లభిస్తుంది. దీంట్లో 4 కొత్తగా యాడ్ చేశారు. వైట్ అండ్ రెడ్ కలర్స్ డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్షన్తో కూడా లభిస్తాయి. ఇది ఇవాల్టి సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ యొక్క వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్ వీడియో. మీకు ఈ కార్ పైన, ఈ కార్ కాకుండా ఇంకా ఏ కార్ పైన కూడా ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై, జై హింద్.